ఇక గుడిసెవాసులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. గత సర్కారు మోసంతోనే కాంగ్రెస్ను ప్రజలు ఆదరించారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య. కరీంనగర్ జైల్లో నాయకులను పరామర్శించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం. జగిత్యాలలో పేదలు కార్యకర్తలతో సమావేశం. జగిత్యాల జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిపైన, వారికి అండగా నిలిచిన నాయకులపైన అక్రమంగా కేసులు నమోదు చేసిన వారిని వాళ్ళ మీద కేసుని బేషరతుగా ఎత్తివేయాలి. రిమాండ్కు పంపిన వారిని వెంటనే విడుదల చేయాలని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య డిమాండ్ చేశారు. కరీంనగర్ జైల్లో ఉన్న నాయకులను, గుడిసెవాసులను బుధవారం ఉదయం నాగయ్య సహా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పరామర్శించారు. అనంతరం నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడారు. జగిత్యాలలో 6 నెలలుగా సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భూ పోరాటం సాగుతుందని, జిల్లా కేంద్ర శివార్లోని ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న సర్కారు స్థలంలో నిలువ నీడలేని పేదలను సమీకరించి గుడిసెలు వేసి తప్పెట్లయితే అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. మరి గుడిసె వాసులకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న కూడా ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షల రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించింది మనందరికీ తెలిసింది. మరి ఏది ఏమైనా కూడా గుడిసె వాసులకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఏనాడు చేస్తున్న పోరాటం ఏదైనా కూడా గుడిసెలేసుకున్నటువంటి స్థలాన్ని వాళ్ళ పార్టీ నాయకులకు, లేదంటే వాళ్ళ పార్టీ హాల్లో కోసమో, వాళ్ళ పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో మీటింగ్లు పెట్టుకోవడానికి వాళ్ళు ఏనాడు అక్కడ గుడిసెలు వేసి ఆ భూమిని కబ్జా చేయలేదు. వాళ్ళు కేవలం పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు జాగా కావాలి. ఒక్కొక్కరికి గుంట భూమి ఇస్తారా, 2 గుంటలు భూమి ఇస్తారా, ప్రభుత్వం గుడిసెలు వేసుకున్న తర్వాతనైనా స్పందించి అది ఎంతో కొంతమందికి వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటాయి అనే ఆశతోని ఈరోజు సిపిఐ నాయకులు కానీ, సిపిఎం నాయకులు కానీ, కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా గుడిసెలు వేసేటువంటి కార్యక్రమం చేసి ఆ గుడిసెలు వేసినటువంటి భూముల్ని పేదలకు పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఇవాళ నుండి స్టార్ట్ అయిందా అంటే ఏనాటి నుండి చేస్తున్నారు కమ్యూనిస్టులు. మరి ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఈరోజు గుడిసెవాసుల మీద కేసులు పెడుతూ, వాళ్ళకు సహకరిస్తూ పోరాటం చేయాలని నేర్పించిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. అంటే మళ్ళీ ఇది కూడా బీఆర్ఎస్ పాలన కొనసాగిస్తుంది. ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే కమ్యూనిస్టుల మీద కానీ, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ మీద కానీ, భూ పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కానీ, గుడిసెలు ఇస్తున్న వాళ్ళ మీద కానీ, ఎవరి మీద అయితే కేసులు పెట్టి అక్రమంగా వాళ్ళని జైలు పంపించడానికి ప్రయత్నం చేశారో అదే పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రానున్న రోజుల్లో ఇలాగే చేస్తూ పోతే భారీ మూల్యం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికైనా వాళ్ళు కోరుతున్నది, ప్రజలు కోరుతున్నది ఏంటి అని అంటే, ఎవరైతే పేదలకు భూములు పంచాలని, పేదలకు కనీసం ఇళ్ళడు జాగాలని చెప్పేసి పోరాటం చేశారో వాళ్ళకి తప్పకుండా ఇళ్ళడు జాగలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు ఎత్తివేయాలి. వాళ్ళకి ఇళ్ళడు జాగలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం కూడా కోరుతా ఉన్నాం. 100 రోజులు కాలేదని ఆగుతున్నాం, లేకుంటే కాంగ్రెస్ను చీల్చి చెండాడేవాళ్ళు. కార్యకర్తల అభిప్రాయాల మేరకే పార్టీ ముందుకు పోతుంది. మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని, వారి అభిప్రాయం మేరకే పార్టీ పనిచేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో నాగర్ కర్నూలు పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చి 45 రోజులే అయ్యిందని, లేకుంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఆ పార్టీని చీల్చి చెండాడేవారమని తెలిపారు. ఓటమి నుంచి తేరుకొని 4 రోజులకే సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికీ 11 సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదని, సోషల్ మీడియా దుష్ప్రచారాల కారణంలో అందుకు ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. మొత్తానికైతే సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారం వల్ల మేము ఓడిపోయినాం. ప్రభుత్వాలు ఎప్పటికీ అవే ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు ఓడిపోయేది ఉంటే పోయి ఎక్కడెక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారంటే, మనం మాత్రం 4 రోజులు గడవకముందే ఈరోజు సన్నాహక సమావేశాలు పెడుతూ మళ్ళీ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం, మనం చాలా గొప్ప వాళ్ళని చెప్పేసి ఆయన డబ్బా కొట్టుకోవడం కాకుండా ఆయన ఏమంటారు అంటే, కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని 10 ఏళ్ల పాలనకు సంబంధించిన ఈ సమయంలో ఏనాడన్నా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళు ప్రజలతో మాట్లాడడము, కార్యకర్తలతో మాట్లాడము, అందులో ఉన్న నాయకులతో, కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడైనా మంత్రులతో సమీక్ష నిర్వహించిందంటే అది కూడా లేదు. మరి మంత్రులుగా ఉన్న వాళ్ళు కేవలం పేరుకు చెప్పుకోవడానికి మాత్రమే మంత్రులు తప్ప వాళ్ళు ఏనాడు కూడా మంత్రిత్వాన్ని, అంటే వాళ్ళ మంత్రి పదవిని సరిగ్గా ఉపయోగించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఎందుకు జరుగుతుంది ఇట్లా అని అంటే, కేవలం అధికారం మా చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ దురప్రభావాన్ని, అహంకారాన్ని చూపించడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకి కానీ, అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మినిస్టర్లకు కానీ ఏ ఒక్కరికి కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది.
మరి ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో అదే జరుగుద్ది అని చెప్పేసి మాట్లాడితే ఇన్ని రోజుల పాటు కార్యకర్తలు ఏం కోరుకున్నారు? కనీసం మీ అపాయింట్మెంట్ కావాలని కోరుకున్నారు. వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన మీతో షేర్ చేసుకోవాలని కోరుకున్నారు. అది ఎప్పుడన్నా జరిగిందా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని అంటే ఎప్పుడూ జరగలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు ప్రగతి భవన్ పేరు మార్చి ప్రగతి భవన్లో ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి మీరు ఉన్నప్పుడు ప్రగతి భవన్కి ఎవరన్నా వచ్చిర్రా? గద్దరన్న లాంటి సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు వస్తేనే వాళ్ళ మీద కేసులకు సంబంధించిన విషయం మాట్లాడమని వస్తేనే వాళ్ళని బయట వాచ్మెన్ గేట్ దగ్గర కూర్చోబెట్టిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు సైతం ప్రగతి భవన్ రావాలంటే అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులకి, సీనియర్ ఉద్యమకారులు కూడా ఏనాడు ప్రగతి భవన్లో కనీసం మాట్లాడడానికి పాపాన పోలేదు. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు మళ్ళా మీరు లోక్సభ ఎన్నికల్లో గెలవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రజలే మా దేవుళ్ళు, కార్యకర్తలు ఏం కోరుకుంటే గదే జరుగుతాయని చెప్పేసి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మరి ఏది ఏమైనా ఇప్పటికైనా అర్థం చేసుకుని తప్పకుండా రానున్న రోజుల్లో అయినా అట్లా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, ప్రజా వ్యతిరేకత రావడానికి, ప్రజా వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళ అంటే మొత్తం ఎవరికి వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోవడము, లేదనంటే నిరుద్యోగుల విషయంలో అయినా, ఉద్యోగాల విషయంలో, ఏ విషయంలో చూసినా కేసీఆర్ ఏం చెప్తే గదే అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేసారు. కాబట్టి ఈరోజు ఆ పెద్దదనం గద్దెదించడానికి ప్రయత్నం చేశారు. మరి అది సర్దుకొని ముందు పోతే బాగుంటుంది.